guys, welcome back to my channel SR motovlogs. మార్నింగ్ రైడ్ అయితే చేద్దామని ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి నేను మైదుకూర్ అవుట్స్కట్స్లో ఉన్నా. మార్నింగ్ రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. మార్నింగ్ రైడ్ చేద్దామని అనుకున్నాం, అందుకే ఇంత తొందరగా లేచాం. ఇంకా బైక్ అయితే ఇంకా రాలేదు. ఇంకా బైక్ అయితే ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ రైడ్ చేద్దామని ఉన్నాం. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే కావాలి. ఇప్పుడు బైక్ వచ్చేసింది గాయస్. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ రైడ్ అయితే చేద్దాం. ఇది మైదుకూర్ అంతా అవుట్స్కట్స్ ఏరియా. ఇప్పుడు హైవే మీదకి ఎక్కుతున్నాం మనం. ఇక్కడ అన్ని పైపులు తయారు చేస్తారు మొత్తం. ఇది హైవే మీదకి అయితే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే మనం అక్కడి నుంచి తిరుగుతాం. ఇదంతా హైవే. ఇప్పుడు ఆ సిగ్నల్ లైట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇట్లా తిరుగుతాం చూడాలి. మనం ఈ సైడ్ వెళ్తాం. ఈ సైడ్ అయితే ఎవరు రారనమాట, ఎక్కువ జనం. ఏదో తేడాగా ఉంది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never. సారీ గాయస్, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా. మొత్తం హెయిర్ వచ్చేసింది ఆడ, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా. గైస్ ఇప్పుడైతే ఇడికైతే ప్రజెంట్ అయితే ఇడికైతే వచ్చేసాము. పక్కనే రివర్ ఉంది. మంచిగా ఫొటోస్ వీడియోస్ కూడా బాగా వస్తాయి. నేను నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. చైన్ స్ప్రాకెట్ ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్కి లూప్ చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే చైన్ డ్యామేజ్ అవుతుంది. చూడరు, ఇప్పుడే నా చైన్ చిలుం పట్టింది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ సైడ్ చూస్తే. ఇంకా వచ్చేసి సస్పెన్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 మంత్కి ఒకసారి సస్పెన్షన్ చెక్ చేసుకోవాలి. లేదంటే సస్పెన్షన్ మీకు అప్పుడే అనిపిస్తుంది వెయిట్ కూర్చున్నప్పుడు. సస్పెన్షన్ స్ట్రాంగ్ ఉందా, హార్డ్ ఉందా, మామూలుగా అంటే మీరు కూర్చున్నప్పుడే అర్థమైపోతుంది సస్పెన్షన్ గురించి. తర్వాత ఇవి డిస్కులు ఎట్లా అరిగిపోయినాయని తెలుసుకోవాలంటే ఒక చిన్నది ట్రిక్ ఉంది. అదేందో మీకు చూపెడతా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు దగ్గరికి రావాలి గాయస్. ఈ రెండు దగ్గరికి వస్తే డిస్కులు అరిగిపోయినట్టు. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి డిస్కులు ఎలా అరిగిపోతాయి అనేది. డిస్కులు అప్పుడే అర్థం చేసుకోవాలి మీరు. వెనుక డిస్కు కూడా అంతే, సేమ్ లైక్ ఈ రెండు దగ్గరికి వస్తే, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా దగ్గరికి వస్తే డిస్కులు అరిగిపోయినట్టు మీరు ఆల్రెడీ తెలుసుకోవాలి. అవి దగ్గరికి వచ్చినాయంటే మీరు డిస్కులు కంపల్సరీ అరిగిపోయినట్టే అర్థం. ఇంకా వచ్చేసి ఇంకా అంతే గాయస్. మెయిన్ RC 390లో డ్యామేజ్ వచ్చేది చైన్ స్ప్రాకెట్. ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి ఒకసారి అది మొత్తం చేంజ్ చేయించుకోవాలి షోరూంలోకి వెళ్ళి.
లేదంటే చైన్ స్ప్రాకెట్ పోయే అవకాశం ఉంది చాలా వరకు. 20 కిలోమీటర్స్కి ఒకసారి చేయించుకోవాలి. నాది ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్కి రెడీగా ఉంది. ఇప్పుడు నాది వచ్చేసి 6000 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటి వరకు వెహికల్. అంతమించి ఎక్కువ యూజ్ చేయలేదు నేను. నెక్స్ట్ రైడ్ చేస్తూ ఉంటాను నేను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గైస్ ఒకసారి కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకోవాలి మీరు. రేడియేటర్లో ఎంతుండే అనేది కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. రేడియేటర్లో మీకు ఇక్కడ అవుపస్తుంది కూలెంట్ ఆయిల్ ఎంత ఉండేది మీరు ఒకసారి చెక్ చేసుకోరు. 1 మంత్కి ఒకసారి చెక్ చేసుకోరు. అంతగా ఎక్కువ అయితే ఏం అయిపోదు రేడియేటర్లో. జస్ట్ ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు రేడియేటర్ రిలీజ్ చేసే ఆయిల్ ఇంతనే, ఎక్కువ రిలీజ్ చేయదు. మీరు 1 మంత్కి ఒకసారి చెక్ చేసుకోరు, ఒకసారి చూసుకోరి ఆయిల్ ఉందో లేదో రేడియేటర్లో. ఇంకా అంతవరకు అంతే గాయస్ రేడియేటరు. ఇప్పుడు వచ్చే బండ్లు అయితే న్యూ మోడల్ అయితే ఒకసారి మీకు నచ్చితే తీసుకోర్రి, నచ్చకపోతే ఒకవేళ కడప షోరూమ్కి వెళ్ళి అడగర్రి నాకు ఆ బైక్ వద్దు ఇదే కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెడతారు వెంటనే. మీకు కావాల్సింది అయితే మళ్ళీ మీరు లేట్ చేసే కొద్దీ ఇవి బ్యాన్ చేసేస్తారు. కడపలోకి వెళ్ళి ఒకసారి అడిగి నాకు కామెంట్ చేయరి, లేదా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయరి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి KTM లవర్ సంతు అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా అదే ఇస్తా. ఫాలో చేసి నాకు మెసేజ్ చేయరు, కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇంకంతే గాయస్, నేను మాడిఫై చేయించింది ఓన్లీ 4-5 టిప్స్ అంతే. ఇట్టుంటేనే లైక్ బాగుంటుంది బండి. మనం ఇది అంతా స్టిక్కరింగ్ తీసేసి వేరే స్టిక్కరింగ్ మాడిఫై చేపిస్తే లుక్ అంతా ఖరాబ్ అవుతుంది. దీనికి వచ్చిన స్టిక్కరే స్ట్రాంగ్ ఉంటుంది. మనం బయటికి వెళ్తాం షాప్ కాడికి వెళ్తే వాళ్ళు వేపర్స్ ఏది ఈ స్టిక్కర్స్ వేస్తారు. నేను వేయించిన స్టిక్కరు ఇవి అప్పుడే అంత బాగోవు, అంత బాగా కనపరావు కూడా. వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్ ఏంటంటే కొద్దిగా హార్డ్ ఉంటుంది. స్టిక్కర్ ఎప్పటికి పోదు, ఎప్పటికి డ్యామేజ్ కాదు. గైస్ చైన్కి మాత్రం మోతుల్ స్ప్రే మాత్రమే యూజ్ చేయరు, ఏ స్ప్రే అస్సలు యూజ్ చేయకారి. మోతుల్ స్ప్రే ఇస్తే లైఫ్ బాగుంటుంది, చైన్ ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకంతే గాయస్, బైక్ రివ్యూ అయితే ఇది. నెక్స్ట్ రైడ్ ఎక్కడికని చెప్పను. క్యామ్ కొంటున్నా, హెల్మెట్ కూడా కొన్నా. అది అన్బాక్సింగ్, నెక్స్ట్ వీడియో అన్బాక్సింగ్ హెల్మెట్దే వస్తుంది. ఇంకా హెల్మెట్ కొన్నా, క్యామ్ ఒక్కటే పెండింగ్ ఉంది. మనీ అంత బడ్జెట్ అయితే ఇప్పుడు లేదు, టైం చూసి కొన్ని అది కూడా అన్బాక్సింగ్ చేస్తా. నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది, ఇది హెల్మెట్ వీడియో వస్తుంది. ఇంకంతే గాయస్, ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయరు, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోర్రి. ఇంతే గాయస్, ఎన్నో వీడియోస్ వస్తాయి ఇంకా మోటార్ వ్లాగింగ్ గురించి. SR మోటార్ వ్లాగర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇప్పుడే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోర్రి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.